హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అందరు బాగున్నారా? మా అమ్మకి ఎన్ని చెప్పినా మారదు, ఎన్ని చెప్పినా ఏంది, చెవులో ఎంకర. ఇంకో ఏందమ్మా, ఏం చేస్తాను నువ్వు? మిల్లు కాడ 10 రూపాయలు ఇస్తే అయిపోద్దిగా. కట్టెల పొయ్యి గ్రైండరు ఉన్నా కట్టెల పొయ్యే వాడుతుంది, గ్యాస్ ఉన్నా కట్టెల పొయ్యే వాడుతుంది, గ్రైండర్ ఉన్నా రోలే వాడుతుంది. మా కళ కూడా అంతే, ఇద్దరు రాక్షసులు. నాకు రూపాయలు మిగలటం కంటే మీరు ఆరోగ్యంగా ఉంటే కావాలా? ఎన్ని 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 చెప్పినా ఏంటారు ఫ్రెండ్స్. మా పొలంలో బొబ్బర్లు వేసారు మా వాళ్ళు, మా నాన్న బొబ్బర్లు వేసారు, మినువులు వేసారు, శనక్కాయలు వేసారు. అంటే ఇంటి మందం అయికొని వేసి వాటిని కందులు కూడా వేసారు. వాటిని ఏంచటం, విసిరాయి బట్టి ఎండాకాలం తాగదు. అదే మిరక్కాయలు పచ్చిర పెట్టడం, ఆవకాయ పచ్చిర పెట్టడం, వ్యవసాయం మళ్ళీ వచ్చేదాకా ఇదే పనులు వీళ్ళకి. ఇదే రోజు పొద్దునపూట ఇదే పని, సాయంత్రం ఇదే పని. యాక్చువల్లీ నేను రోజు సాయంత్రం క్రికెట్ ఆడతాం. నా కొడుకు ఫ్రెండు వికెట్ రెడీగా ఉన్నాయి, క్రికెట్ ఆడతాం. ఇప్పుడు క్రికెట్ ఆడుతుంటే మా అమ్మ అడ్డం ఉంది. ఏందమ్మా అంటే అసలు ఇది చేస్తుంది, అసలు చూద్దాం వీడియో చేద్దామని చెప్పి చేస్తాను. ఆ సౌండ్ చూసారు అట్లుందో. అది ఈ గడ్డం ఏందంటారా? గడ్డం దగ్గర చూసుకున్నా రోహన్ చూసి మాట పట్టింది అనమాట. నేను మా వాడు సాయంత్రం పూట ఆడి భయపడి పోదుడు. మరి శివుడు ఎంతగానో పట్టిందా నీకు? నాకు గడ్డం ఎందుకు పెంచుకుంటుంది? నేను గడ్డం నాకు పెరిగింది ఎందుకని నీకు తెలియదా? ఆయన కోసం అమ్మ నేను తిరుపతి ఎప్పుడు 11వ తారీఖు అది 11వ తారీఖు తిరుపతి పోదాం. నాకు 6 నెలలు అయింది నాకు తెలిసాను చూడక. మరి ఆయన కాడికి పోవాలని చాలా కోరిక, నైట్ కళ్ళ కూడా వస్తుండు. అందుకని చెప్పి 11వ తారీఖు పోదాం అనుకున్నాం. ఈ రష్లో ఈ చాలా ఎండాకాలం కాబట్టి మేమిద్దరం పోయి వస్తాం. తర్వాత వానాకాలంలో స్టార్ట్ కాగానే మా నాన్న రోహన్ మా చెల్లెళ్ళు అందరం కలిసిపోతాం అనమాట. అప్పటిదాకా మేము ఉండలేక భయావని పోతాం అనమాట. ఇది విషయం. చాలా ఒత్తిడిలో అవుతుంది. మా అమ్మ విసురుతుంది, మా నాన్న బరిగొడ్లకి జాడుగా కొత్తానికి పోయిండు. మేమేమో క్రికెట్ ఆడదామని చూస్తాం అనమాట. రోజు డైలీ క్రికెట్ ఆడతాం. రోహన్ గారు ఫుల్ బిజీ. ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి? ఇవాళ నుంచి. ఏం ఎగ్జామ్ రాసినావు? తెలుగు. ఎట్లా రాసినావు? చూసి రాసినావా, చూడకుండా రాసినావా? అంటే కలుపుకున్నావా? ఇప్పుడు వేరే వాడు దాంట్లో చూడకుండా రాసిన. నేను అడిగిన క్వశ్చన్ నువ్వు చూసి రాసినావా, చూడకుండా రాసినావా? చూసి రాసిన ఎగ్జామ్ పేపర్. అంతే మరి, అంతే నేను అడిగింది. వేరే వాళ్ళ దాంట్లో చూసి రాసినావా అని అడిగినా నేను. అంతవరకే. ఓకే. ఇంకా సంగతులు చాలా ఉన్నాయి. రేపు ఏ ఎగ్జామ్? రేపు బడిలేదు కదమ్మా, రేపు బడుందా? కానీ ఎగ్జామ్ లేదు ఎందుకో మరి. ఎగ్జామ్లు అన్నీ అయిపోయిన తర్వాత మా అత్తగారు ఊరు పోతాం, ఒక టూర్లు వేస్తాం. ఒక సముద్రం కాడికి పోవాలా, మా రోహన్ గారిని తీసుకుని వైజాగ్ పోవాలా, పెద్ద పెద్ద లాంగ్ టూర్లు వేయాలన్నమాట. తర్వాత కాశీ పోవాలని కోరిక ఉంది. తర్వాత కాశీ పోవాలని కోరిక ఉంది. తిరుపతి పోతున్నాం. చిన్న టూర్లు ఉన్నాయి. ఓకే, చూద్దాం. వీడియోలు యూట్యూబ్లో రావట్లేదు కదా, చేద్దాం. చిన్న మొదలు పెడదాం. ఫేస్బుక్ మీద పడి గడ్డం పెంచుకున్నామన్నమాట. ఫేస్బుక్ మీద అంత కష్టపడతాం. ఏం చేస్తున్నావే? అది నేర్చుకోండి, కొట్టాలా ఊడిద్ది. ఇకపోతే కొంతమంది అంతే. ఆ నెక్స్ట్ వీడియో ఇంకో ఎక్స్చేంజ్ చేద్దాం. ఫేస్బుక్ గురించి, యూట్యూబ్ గురించి చాలా మందికి డబ్బులు వస్తున్నాయి రావట్లేదు అని చెప్పి అంటున్నారు. దానికి సంబంధించి నెక్స్ట్ వీడియోలు చేస్తాను. ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి అని నేను అడగను. నచ్చితేనే చేయండి, లేకపోతే వదిలిపెట్టేయండి. ఓకేనా? బాయ్.